ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య. స్నేహితుడితో మనస్పర్ధలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు. చంద్రబాబు పవన్ మద్దతుతో మోదీ ధీమాగా ఉన్నారు అన్న వైఎస్ షర్మిల. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. నేడు మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ప్రతిపక్షాల పాత్రపై ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు. పొలిటీషియన్ విఫలమైతే సమాజమే కూలుతుంది అంటూ స్పష్టం. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. రాష్ట్ర వ్యాప్తంగా రప్పారప్ప ఎఫెక్ట్ ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు అంటూ స్పష్టం. అన్నపూర్ణ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తిరుమలలో వెల్లువెత్తిన భక్తజనం. వాహన తనిఖీల్లో తీవ్ర జాప్యం. అలపిరి వద్ద కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయిన వాహనాలు. హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆమె వయసు 40 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని తన నివాసంలో ఆమె బలవన్ మరణానికి పాల్పడటం జర్నలిస్టు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 5 ఏళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వేచ్ఛ తన కుమార్తె ఒక స్నేహితుడితో కలిసి ఉంటున్నారు. అయితే ఆ స్నేహితుడితో ఏర్పడిన వ్యక్తిగత విభేదాల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆమె మృతికి ఖచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు. డీటెయిల్స్ ఇస్తాం, ఫోటోలు ఇస్తారు, అన్ని ముఖ్యంగా వీడియో సార్ వీడియో అలా వచ్చిన స్పాట్కి వస్తుంది. స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. తల్లి శ్రీదేవి ఇంట్లో లేనప్పుడు స్వేచ్ఛ ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది. తల్లి ఇంటికి వచ్చి చూడగా స్వేచ్ఛ ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించినట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిపిస్తున్న టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీల్లో ఒక్కరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించి ధైర్యం చేయడం లేదని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడే ఒక్క మగాడు కూడా లేరా అంటూ నిలదీశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకు ముందు కూడా
బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు అవుతుంది అని ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు. ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి. వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు. న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు. ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లు అప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం, నిజంగానే చంద్రబాబు గారు ఆయన అందించిన సేవలను, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పివి కీర్తి గడించారని లోకేష్ గుర్తు చేశారు. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన పివి దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మార్చిన వ్యక్తి, సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి, ఈరోజు దేశాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించిన వ్యక్తి
పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నివాళులర్పించవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఆ రోజు చేసిన పనుల వల్లనే ఆ ఫలితాలు మీరందరూ అనుభవిస్తున్నారు. ఆయన ఆ రోజు చేపట్టిన సంస్కరణల్ని నేను ధైర్యంగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకున్నాను. దానికి అదనంగా 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కారు నడిపిన యువతిని ఓమికా సోనీగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై దాడి చేసింది. దీంతో అధికారులు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చెవెళ్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె మానసికంగా సరిగ్గా లేనట్లు తేలడంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఆగింది తాడుగట్టున్నా తాడుగట్టు మరి ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజల క్షేమాన్ని, తన బాధ్యతను మర్చిపోతే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనన్నారు. కానీ ఇవాళ దేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విదేశాల్లో దేశ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని, దేశ ప్రజలను అపహాస్యం చేస్తోందని విమర్శించారు. డాక్టర్ విఫలమైతే మనిషికి మాత్రమే నష్టం జరుగుతుంది. ఓ ఇంజనీర్ విఫలమైతే ఓ కట్టడం మాత్రమే విఫలమవుతుంది. కానీ ఓ పొలిటీషియన్ సక్రమంగా లేకపోతే సమాజమే కూలిపోయే ఆస్కారం ఉంటుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ట్రైబల్ ముఖ్యమంత్రి కాలే ఈ రాష్ట్రంలో. ఒక్కనాడైనా ఈ రాష్ట్రంలో ఒక ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి కాలే. ఒక నీలం సంజీవయ్య గారు కొద్ది నెలల పాటు షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయింది తప్ప ఎక్కడ కూడా కాలే. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు, బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీల గురించి ఆలోచిస్తాం, బీసీ జనగణ కావాలి, బీసీ ఎజెండానే మా ఎజెండా. అవకాశం రాష్ట్రపతికి వస్తే ఒక కోవింద్ని, ఒక దళిత బిడ్డని రాష్ట్రపతి చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారిని రెండవసారి అవకాశం వస్తే రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. శక్తి కానీ, సత్తా కానీ, తెలివి కానీ లేదు, కమిట్మెంట్ లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రప్పా ఎఫెక్ట్ ఎలా ఉందో చూస్తున్నామన్నారు వైసీపీ ఉషాశ్రీ చరణ్. జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనలో వస్తున్న జనసంద్రం చూసి కూటమి వాళ్ళంతా భయపడి కేసులు పెట్టి ఆంక్షలు విధిస్తున్నారు. దీన్ని బట్టే మనం ఓడిపోలేదు, మనం గెలిచామని అర్థమవుతోంది. సంవత్సరమైన సూపర్ 6 నెరవేర్చలేదు అని పవన్ కళ్యాణ్ ఎక్కడ మిస్ అయిపోయారో తెలీదు అంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్. నిజంగా చెప్పాలంటే శైలజనాథ్ అన్న చెప్పినారు, ఈవీఎం ఎఫెక్ట్ ద్వారానే వాళ్ళు ఈ రోజు అలయన్స్ గా ఉన్నారని. అది ముమ్మాటికి సత్యమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకు బయలుదేరి వచ్చినప్పుడు, సత్తెనపల్లికి వచ్చినోడు, పొదలికి వచ్చినోడు కూడా మనం చూసినాం. ప్రజల అభిమాన నాయకుని చూసేకి ఎంతమంది వచ్చినారని. ఆ ఒక్క జనసంద్రం చూసి ఈ రోజు కూటమి వాళ్ళందరూ భయపడి మన పైన కేసులు పెట్టి ఆకాంక్షలు విధిస్తున్నారంటే నిజంగా మనం ఎక్కడ కూడా ఓడిపోలేదు, మనం గెలిచినాం. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మనం గెలిచినాం. సంవత్సరం అయింది,
అయినా కూడా సూపర్ 6 లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. హైదరాబాద్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ మిస్సింగ్ అయిపోయినారా అనేది ప్రజలందరికీ కూడా ఇంకా తెలియట్లేదు. అప్పుడప్పుడు మాత్రం ఆయన కనిపిస్తుంటాడు. మొన్న కూడా మనం రిలీజ్ చేసిన హిందూపూర్ ఫంక్షన్ లో కూడా మిస్సింగ్ అయినారు అని కూడా పవన్ కళ్యాణ్ గారికి. అంటే సనాతన ధర్మ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతాడంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ లో ఎక్కడైనా ఆయనకి ఏదైనా లోప కనపడితే మాత్రము ఎక్కడ కూడా ఆయన కనపడ్డు. మహిళా పక్షపాతి అని చెప్పినాడు. అయితే గిరిజన బాలిక పైన హత్య జరిగిన అదేవిధంగా హరిజన అమ్మాయి పైన ఇదే జిల్లాలో సామూహికంగా అత్యాచారం జరిగినా కూడా ఎక్కడ కూడా పలకరించేకి హోమ్ మినిస్టర్ గారు రాలేదు, సీఎం గారు రాలేదు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాలేదు. మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేని ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం. జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని, అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్లు కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 5 రూపాయలకి అన్నం పథకం అన్నపూర్ణ పేరు మార్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలని ఉద్దేశం ఉంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తలసాని హెచ్చరించారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వలస వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణ అని 5 రూపాయలకే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్. ప్రముఖ సినీ నటి త్రిష తన జంతు ప్రేమను మరోసారి వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని ఓ ప్రసిద్ధ ఆలయానికి యాంత్రిక ఏనుగును, రోబోటిక్ ఏనుగు విరాళంగా అందించారు. జంతు సంక్షేమ సంస్థ పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా PFCIతో కలిసి ఆమె ఈ బృహత్ కార్యాన్ని చేపట్టారు. చెన్నైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి గజ అనే పేరు పెట్టిన ఈ రోబోటిక్ ఏనుగను త్రిష కానుకగా ఇచ్చారు. జంతువుల పట్ల త్రిష చూపిన ఈ కరుణ, ఆమె తీసుకున్న చొరవను పలువురు భక్తులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సమాజంలో కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయని, ఒకప్పుడు భర్త క్షేమాన్ని కోరుకున్న భార్యలే ఇప్పుడు వారి ప్రాణాలు తీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన చెందారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్వకాలంలో భార్యలు తమ భర్తలను కాపాడాలని దేవులను ప్రార్థించేవారని, కానీ నేటి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయని విహెచ్ అన్నారు. ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోండి, అంతేగాని వివాహేతర సంబంధాల కోసం తల్లిదండ్రులను భర్తలను చంపకండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడండి అంటున్నారు. ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్య భర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీ లవ్ అఫేర్స్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు, ఇదైతే మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బంద్ కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా. ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన కామెడీతో నవ్వులు పూయించిన నటి వాసుగి నేడు కన్నీటి పర్యంతమయ్యారు. అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా పాత్రలో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితులు. అలాంటి నటి ఇప్పుడు పూట గడవని దీన స్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమిళనాడులో ఆదరణ కరువవడంతో ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు సారీ టీచర్ ఆ పిల్లలకు కూడా నువ్వే ట్యూషన్ చెప్తున్నావు అనమాట. ఆహా పాకీజా కబూతర్ జా. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు గంటల తరబడి వాహనాల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమలకు ప్రవేశ ద్వారమైన అలిపిరి వద్ద వాహనాల తనిఖీ ప్రక్రియ ఆలస్యం కావడంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అలిపిరి గరుడ కూడలి వరకు వాహనాల వరుసలు కనిపిస్తున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.